హైదరాబాద్లో ₹5కే బ్రేక్ఫాస్ట్. అవును, మీరు విన్నది నిజమే. బ్రేక్ఫాస్ట్ చేయాలంటే హైదరాబాద్లో కానీ ఇంకెక్కడ కానీ సుమారు ₹25 పైనే టిఫిన్ రేట్లు ఉన్నాయి. ఇక ఆ తర్వాత ఒక్కొక్క టిఫిన్కు ఒక్కో రేటు ఉండడంతో సామాన్యులు పేదవాళ్ళు ఉదయం పూట టిఫిన్ చేయాలంటే మాత్రం ఇబ్బంది పడే పరిస్థితి కనిపిస్తుంది. మరీ ముఖ్యంగా మహానగరమైన హైదరాబాద్లో బ్రేక్ఫాస్ట్ చేయడానికి చాలా ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో జిహెచ్ఎంసి ఒక కీలకమైన నిర్ణయం దిశగా అడుగులేస్తుంది. అన్నపూర్ణ క్యాంటీన్ ఇప్పటివరకు మధ్యాహ్న ₹5 భోజనాన్ని అయితే అందిస్తుంది. ఈ యొక్క క్యాంటీన్లు విజయవంతం కావడంతో ఇక ఈ అన్నపూర్ణ క్యాంటీన్లను అప్డేట్ చేసే దిశగా హైదరాబాద్ నగరపాలక సంస్థ ఇక కీలకమైన నిర్ణయాల దిశగా అడుగులేస్తుంది. అందులో భాగంగా ఇకపై మధ్యాహ్న భోజనంతో పాటు ఉదయం పూట కూడా టిఫిన్లు అందించేలాగా కూడా ఇక ఒక కీలక నిర్ణయం తీసుకుంది. అంటే అల్పాహారం ₹5కే అందించబోతుంది. ఇప్పటివరకు అన్నపూర్ణ క్యాంటీన్ల ద్వారా హరికృష్ణ ఫౌండేషన్ యొక్క భాగస్వామ్యంతో ₹5 భోజనం అయితే మాత్రం మధ్యాహ్నం అందిస్తుంది. ఇది ప్రజాదరణ పొందడంతో అలాగే ప్రజల నుండి కొన్ని విజ్ఞప్తులు వచ్చిన నేపథ్యంలో ఇకపైగా అల్పాహారాన్ని కూడా అందించడానికి తగు రకాలైన చర్యలు కూడా చేపడుతుంది. హైదరాబాద్ మొత్తం వ్యాప్తంగా 150 అన్నపూర్ణ కేంద్రాలు ఉన్నాయి. ఇక ఈ కేంద్రాల్లో ఇక అప్డేట్ చేస్తూ ఇటు టిఫిన్లు దాంతోపాటు మధ్యాహ్న భోజనంలో కూడా పలు మార్పులు చేర్పులు చేస్తూ కూడా హైదరాబాద్ జిహెచ్ఎంసి మేయర్ అయితే మాత్రం ఇక నిర్ణయం తీసుకున్నారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఉన్న క్యాంటీన్లలో అరవకర వసతులు ఉండడంతో అలాగే పూర్తి స్థాయిలో నిర్మాణం లేకపోవడం అలాగే కొన్ని సీటింగ్ సదుపాయం లేకపోవడంతో చాలామంది తినేవాళ్ళు కూడా ఇబ్బంది పడుతున్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకొని ఇకపై పక్కా భవనాలు నిర్మించే దిశగా జిహెచ్ఎంసి నిర్ణయం తీసుకుంది. అంటే ఇప్పటివరకు కంటైనర్లో మాత్రం మనం అన్నపూర్ణ క్యాంటీన్లను కూడా చూసాం. ఇకపై ఇందిరమ్మ క్యాంటీన్ల పేరుతో ఇక బిల్డింగ్స్ కూడా నిర్మిస్తున్నారు. సుమారు 10 కోట్లనైతే కేటాయిస్తూ ఓ నిర్ణయం తీసుకున్నారు. త్వరలో ఇక బిల్డింగ్లలో అలాగే చక్కగా కూర్చొని నీళ్ళ వసతి అలాగే హ్యాండ్ వాష్ చేసుకోవడానికి అన్ని రకాల వసతులు కల్పిస్తూ కూడా ఇకపై భవనాలు కూడా ఉండబోతున్నాయి. సామాన్యులు మధ్యతరగతి వాళ్ళు ఉదయం పూట హైదరాబాద్ నగరంలో టిఫిన్ చేయాలంటే మాత్రం చాలా ఖర్చుతో కూడుకున్న పని అయిపోయింది. కొన్ని అత్యవసర పనుల కారణంగా అలాగే ఇటు తొందర పొయ్యాల కారణంగా సమయం లేకపోవడం వల్ల కూడా ఇంటి దగ్గర ఎవరైతే బ్రేక్ఫాస్ట్ చేసుకొని వారు ఉంటారో వారికి ఒక ఉపశమనం ఒక ఊరట అయితే తెలియజేస్తుంది. ఇక ఇప్పటివరకు అన్నపూర్ణ క్యాంటీన్గా పేరున్న నేపథ్యంలో తాజాగా ఇకపైగా అప్డేట్ చేసిన నేపథ్యంలో ఇందిరమ్మ క్యాంటీన్లుగా ఇక పేరు కూడా మార్చుతూ జిహెచ్ఎంసి మరొక దిశగా అడుగులేస్తుంది. అంటే అన్నపూర్ణ క్యాంటీన్లు ఇకపై మాత్రం పేరు మాత్రం ఇందిరమ్మ క్యాంటీన్లుగా ఉండబోతున్నాయి. మరీ ముఖ్యంగా ఏదైతే ప్రధానంగా 150 క్యాంటీన్లు ఉన్నాయో అందులో 11ని మాత్రం పూర్తిగా బిల్డింగ్స్ అయితే ఏర్పాటు చేయడానికి తక్షణమే నిర్ణయం తీసుకుంది. త్వరలో ఇక ఆ యొక్క బిల్డింగ్లు ఏర్పాటు చేయడానికి నిర్మించడానికి కూడా అధికారులు కూడా సమాయత్తం అవుతున్నారు. ఇలాంటి సందర్భంలో మరో 40 క్యాంటీన్ల దగ్గర మాత్రం సీటింగ్ కెపాసిటీ అనుకూలంగా చేసేలాగా అక్కడ కూర్చొని తినేలాగా వెసులుబాటు ఉండేలాగా కూడా అక్కడ వసతులు కూడా కల్పించబోతున్నారు. ఇలా మొత్తానికి ఇప్పటివరకు అన్నపూర్ణ క్యాంటీన్లతో అలాగే హరికృష్ణ ఫౌండేషన్ ఆధ్వర్యంలో కూడా విజయవంతంగా మధ్యాహ్న భోజన పథకం అయితే కొనసాగుతుంది. చాలామంది ఉద్యోగులు వ్యాపారులు అలాగే చాలామంది విద్యార్థులు అలాగే నిరుద్యోగులు చాలామంది కూడా కార్మికులు యాచకులు అందరికీ కూడా అన్నపూర్ణ క్యాంటీన్ కూడా సుపరిచితమైంది. ఆ క్యాంటీన్ ద్వారా చిన్న పెద్ద అని తేరకుండా స్థాయి భేదం లేకుండా చాలామంది కూడా ₹5తో కడుపు నింపుకుంటున్నారు. దీన్ని ఇంకా మరింత అప్డేట్ చేస్తే ఇటు ప్రభుత్వానికి కూడా పేరు వచ్చే అవకాశం ఉంది. తద్వారా మరింత సేవలు కూడా వీటిని మార్చాలని కూడా ఫిర్యాదులు వినతులు వస్తున్న నేపథ్యంలో కీలకంగా తీసుకున్నది. అయితే ఇప్పటివరకు హరికృష్ణ ఫౌండేషన్ ప్రస్తుతానికి మధ్యాహ్న భోజన పథకం సంబంధించిన అన్ని ఏర్పాట్లు కూడా వాళ్ళ ఆధ్వర్యంలో కొనసాగిస్తుంది. ఇకపై కూడా ఏదైతే బ్రేక్ఫాస్ట్ స్కీమ్ ఉందో ఆ బ్రేక్ఫాస్ట్ పథకాన్ని కూడా హరికృష్ణ ఫౌండేషన్ చూసుకోబోతుంది. ఇక ఫస్ట్ ఫేజ్లో భాగంగా ఉప్మా ఇడ్లీ అయితే ఫస్ట్ అందజేయబోతున్నారు. అనంతరం కూడా మిగతా టిఫిన్లైన దోశ కానీ ఇతర టిఫిన్లను కూడా అందజేసే యోచనలో కూడా అధికారులు ఉన్నారు. ఇలా మొత్తానికి జిహెచ్ఎంసిలో ప్రధానంగా స్టాండింగ్ కమిటీలో కీలక నిర్ణయాలు అయితే తీసుకున్నారు. ఇందులో భాగంగా అన్నపూర్ణ క్యాంటీన్లను అప్డేట్ చేయబోతున్నారు. ఇకపై మధ్యాహ్న భోజనంతో పాటు ఉదయం పూట బ్రేక్ఫాస్ట్ను ఏర్పాటు చేయడానికి కూడా అన్ని రకాలుగా ఏర్పాటు చేస్తున్నారు. మరి మీరేమంటారు? ఇప్పటివరకు లంచ్ మాత్రమే ₹5కు అందించిన
ఈ జిహెచ్ఎంసి త్వరలో ఇక 5 రూపాయలకే ఉదయం పూట టిఫిన్ అందిస్తున్నారు. మరి మీ అభిప్రాయం ఏంటి? మీకు ఇంకేమైనా మార్పు చేర్పులు కావాలనుకుంటున్నారా? అలాగే అన్నపూర్ణ క్యాంటీన్ ఇకపై చాలా బిల్డింగ్లో నిర్మించడం పట్ల మీ ఒపీనియన్ ఏంటి? ఇంకా మీకు ఎలాంటి అభిప్రాయాలు, ఫిర్యాదులు ఉన్నాయో ఒకసారి కామెంట్ చేసి చెప్పండి.